నమస్తే. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఎదిగినటువంటి ఏకైక స్టార్ మెగాస్టార్. అయితే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే రానుంది ఆగస్టు 22వ తారీఖున. అయితే ఎలాంటి సెలబ్రేషన్ జరగబోతున్నాయి, ఈ యొక్క బర్త్డేకి విశిష్టత ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఆగస్టు 22వ తారీఖు. అయితే ఇది ఎన్నో బర్త్డే అవ్వబోతుంది. ఈ బర్త్డేకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకతలు ఏంటి అంటే ఏం చెప్తారు? 1955 ఆగస్టు 22 పుట్టారండి. అంటే దాదాపు 69 సంవత్సరాలు అనుకోవచ్చు ఆయనకి. ఇంచుమించు రజనీకాంత్కి ఈయనకి 2-3 ఏళ్ళు తేడా ఉంటుంది అంతే. ఈయనకన్నా బాలకృష్ణ గారు ఇంకా 2-3 ఏళ్ళు చిన్నవాళ్ళు. ఇలా పెద్ద పెద్ద హీరోలందరూ కూడా దాదాపు 2-3 ఏళ్ళు అటు ఇటుగా పుట్టిన వాళ్ళే. అయితే ఈసారి పుట్టినరోజు వేడుకల్ని మామూలుగా ఫ్యాన్స్ చేద్దాం అనుకుంటే చిరంజీవి గారు వద్దని చెప్పారట. దానికి కారణం ఏంటంటే కేరళలో ఈ వరదలో ఈ టైంలో మనం ఈ సెలబ్రేషన్స్ ఎంత ఘనంగా చేసుకోవడం కరెక్ట్ కాదు, అందుకని డ్రాప్ అయిపోదాం అని చెప్పి అన్నారట. కానీ ఆయన కెరీర్ని చూసుకుంటే మాత్రం చాలా ఒడిదుడుకుల నుంచి చాలా కష్టపడి స్వయం కృషితో ఈ స్థాయికి వచ్చాడని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మెడ్రాస్ ఫిల్మ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే వీళ్ళు ట్రైనింగ్ అవుతున్నప్పుడు కూడా ఒక పెద్ద హీరో సినిమాని చూసి పెద్ద హీరో సినిమా ప్రివ్యూ చేశారట. సినిమా చూసి మీ రివ్యూ చెప్పండి అని వీళ్ళని కూర్చోబెట్టారట. కూర్చోబెడితే వీళ్ళు ఆ హీరోకి సంబంధించిన డ్రైవరు మేకప్ మ్యాన్ వచ్చి సీట్లు లేకపోతే అంటే చిరంజీవి గారు, హరిప్రసాద్, సుధాకర్ వీళ్ళు ముగ్గురిని కూర్చోబెట్టారట ఎదుర. దాంతో హీరో తాలూకు మనుషులు వచ్చి డ్రైవరు, మేకప్ మ్యాన్ వీళ్ళంటి వాళ్ళు వస్తే ఇలా ముగ్గురిని లేపేశారట. లేపేసి వాళ్ళని కూర్చోబెట్టారు. దాంతో చిరంజీవి గారు అవమానం ఫీల్ అయ్యారట. అక్కడే తలుపు దగ్గర నుంచుని, గుమ్మం దగ్గర నుంచుని ఆ సినిమా చూశారట. అయితే ఆ హీరో భార్యతో అన్నారట, మేము బయటికి వెళ్ళిపోయేవాళ్ళమే, కానీ మీరు పిలిచారనే బాగోదు అనే ఉద్దేశంతో మేము ఆగాము, ఎప్పటికైనా నేను నెంబర్ 1 హీరోని అవుతానని చెప్పి చిరంజీవి గారు ఆనాడే అన్నారట. అన్నట్టుగానే ఆయన అంచెలంచెలుగా విధంగా చెప్పాలంటే మెగాస్టార్డమ్ రావడం అనేది అంత ఈజీ కాదు, వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఈజీ కాదు. గతంలో కూడా చాలాసార్లు విన్నాం, మెగాస్టార్ చిరంజీవి గారే చాలాసార్లు చెప్పారు, ఏదైతే సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన చూసి ఎవరో ఒకసారి ఏంటి దేని గురించి వచ్చావంటే హీరో అవుదాం వచ్చానంటే, అవునా ఇట్లా చాలామంది వచ్చిపోయిన వాళ్ళు ఒకసారి వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకోపో అని చెప్పేసి అన్నటువంటి ఒక సందర్భాలు చాలాసార్లు గుర్తు చేశారు. సాధారణంగా ఇలాంటి మాటలు వస్తే ఖచ్చితంగా నిరాశ నిస్పృహలతో అప్పుడే వెనుదిరిగి వెళ్ళిపోయే వాళ్ళని చాలామంది చూసాం. అయితే మెగాస్టార్ గారు చిరంజీవి గారు అయితే మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తనదైన శైలిలో తను ఎలా ముందుకు ఎదగాలి అనేటువంటి ఒక దాని మీద ఆలోచించడం మనం చూసాం. కానీ అప్పుడులో ఉన్నటువంటి ఒక కొంతమంది హీరోలతో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి గారు మరి అంత వైట్ కలర్ ఏం కాదు, మరి అంత హైట్ అని కూడా కాదు, ఇలాంటి ఏవీ లేకపోయినా సరే ఆయన పట్టుదలతో ఆయన ఎదిగాడు అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అది అకుంఠిత దీక్ష అండి. ఆయన ఎన్సీసీలో ఉన్నప్పుడే పాటలకు డ్యాన్స్ చేసేవాడట. ఆయన ఫిల్మ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేరినప్పుడు డ్యాన్సులు ప్రాక్టీస్ చేసుకోవడం కాదు, రకరకాల పాటలు పెట్టడం, ఖాళీ టైంలో ఆ ఎన్సీసీలో ఖాళీ టైంలో కూడా ఈయన పాటలకు డ్యాన్స్ చేయడం అనేది చేసేవాడట. అలవాకగా లయబద్ధంగా అలా ఊపుతూ ఉండేవాడట. దాన్ని ఇంప్రూవైజ్ చేసుకున్నాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయనే చెప్పారు, నాకు కొంత మాట చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయేది, నేను తడబడేది, నాకు అది నా వాయిస్ నాకు మైనస్ అని అనుకున్నాను. దాన్ని గుడిపూడి శ్రీ గారు ఒకసారి రివ్యూ రాసినప్పుడు, మాట ముఖ్యం కాదు, డ్యాన్స్ ముఖ్యం, ఆ వేగం ముఖ్యం, నీకు ఆ డ్యాన్స్లో అది ఉంది, దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటే బాగుంటుందని ఒక రివ్యూ రాశారట. అది కూడా చిరంజీవి గారు చెప్పారు. అంటే మన మైనస్లు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసుకుని మన ప్లస్ల మీద ఫోకస్ పెట్టి ఎదగడం అనేది నటుడికి చాలా అవసరం. అది చిరంజీవి గారు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఈ మాట అన్నారు, ఎన్టీ రామారావు నాకంటే అందగాడు, నాకంటే హైటు, నాకంటే మంచి నటుడు అని చెప్పి ఆయనే అన్నారు. కానీ అప్పుడు నేను ఎన్టీ రామారావు గారికి ఉన్న బలాలు చూసుకున్నాను, నా బలహీనలు చూసుకుని నేను ఎటువంటి సినిమాలు చేయాలి, ఎటువంటి పాత్రలు ఎంపిక చేసుకోవాలి, అలాంటివి నేను నాకంటూ ఒక సిలబస్ పెట్టుకుని అలాంటి పాత్రలు ఎంపిక చేసుకుని అలాంటి కథలు ఎంపిక చేసుకునేవాడిని, కాబట్టి నేను నిలబడగలిగాను ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ముందు అని చెప్పి నాగేశ్వర గారు అన్నారు. చిరంజీవి గారు కూడా అది చేశారు. ఆయన 1978లో పునాదిరాళ్ళు మొదటి సినిమా అయినా కానీ రిలీజియన్ సినిమా ప్రాణం ఖరీదు. ఆ తర్వాత ఆయనలో ఉన్న స్పార్క్ అనేది మనకు మనోహర పాండవుల్లో 5 కుర్రవాళ్ళు దాంట్లో ఒక వ్యక్తిగా చేసినప్పుడు కూడా ఆయన వేగంగానే అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఆయన కెరీర్ స్టార్టింగ్ సినిమాల్లో.
కానీ స్టార్డమ్ రావటం అనేది ఖైదీ సినిమాతోనే జరిగింది. కోదండరామిరెడ్డి గారు డైరెక్షన్ వచ్చిన సినిమా ఫస్ట్ బ్లడ్ అనే హాలీవుడ్ సినిమాకి దాన్ని ఇన్స్పైర్ చేసుకుని వాళ్ళు ఈ కథ తయారు చేసుకున్నారు. ఆ ఖైదీ సినిమా 1983లో చిరంజీవి గారి కెరీర్ని మలుపు తిప్పిందని చెప్పొచ్చు. అలా వరుస పెట్టి ఆయన ఎంపిక చేసుకునే సినిమాలు కానీ, కథలు కానీ, ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ, ఆ తర్వాత 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టుకుని రాజకీయంగా ఆయన బిజీ అయిపోవడంతో ఈ పరిస్థితులన్నీ కూడా చిరంజీవి గారికి కలిసి వచ్చినాయని చెప్పాలి. ఆయన అంతగా ఎదగడానికి కారణం ఏంటంటే టైం కూడా అనుకూలించాలి, అది అనుకూలించింది ఆయనకి. అయితే గతంలో మనం చూసుకుంటే మీరు ఇందాక చెప్పినట్టు డ్యాన్స్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే పూర్తిగా మలుపు తిప్పినటువంటి ఒక పరిస్థితి ఏదన్నా ఉంది అంటే మటుకు అది చిరంజీవి గారి డ్యాన్స్ అని అంటుంటారు. ఈ గతంలో కూడా మనం చాలామంది ప్రముఖులు చెప్పినటువంటి మాటలు విన్నప్పుడు కూడా డ్యాన్స్ మూమెంట్స్ మాత్రం ఆయన తర్వాతే పూర్తిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రేక్ డ్యాన్స్ కావచ్చు, ఇంకొక డ్యాన్స్ ఏదైనా కావచ్చు, వెస్ట్రన్ డ్యాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చిరంజీవి గారి దగ్గర నుంచే మొదలయ్యాయని చెప్పేసి అంటుంటారు. ఎందుకంటే రామారావు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, అప్పుడున్నటువంటి తరం ఏదైతే ఉందో వాళ్ళు ఒక రకమైన డ్యాన్స్ అయితే అసలుకి తెలుగు సినిమాకి సంబంధించి పాటల్లో పెను మార్పులు తీసుకొచ్చింది మాత్రం చిరంజీవి డ్యాన్స్, ఆ స్పీడ్ కావచ్చు, ఆ గ్రేస్ కావచ్చు అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? ఇప్పుడు మీరు అన్నారు కదా, అద్దంలో నీ మొహం చూసుకున్నామని. ఆ అద్దం కూడా వీళ్ళని చాలా మార్పు తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే రజనీకాంత్ కానీ, చిరంజీవి కానీ వీళ్ళు ఎక్కువ అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేవాళ్ళట. రజనీకాంత్ ఏమో తన స్టైల్స్ అన్నీ అద్దం ముందు నుంచి ప్రాక్టీస్ చేసేవాట. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆ స్టైల్స్ కళ్ళజోడు వేసుకోవడం కానీ, సిగరెట్ ఎగరేసుకోవడం కానీ, ఈ స్టైల్స్ కానీ అద్దం ముందు నుంచి ఆయన అట్లా ప్రాక్టీస్ చేసుకునేవాడట. చిరంజీవి గారు ఏంటంటే ఆ మూమెంట్స్ కూడా అద్దం ముందు నుంచి ఆ మూమెంట్స్ అన్నీ ప్లాన్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసేవారని చెప్తూ ఉంటారు. దాంతోపాటు ఆయన నేను డ్యాన్స్ ఎలా చేస్తున్నానని ఒక వ్యక్తిని అడిగినప్పుడు, డైరెక్టర్ అనుకుంటా, ఆయన ఏమన్నారంటే నీ వెనక గ్రూప్ డ్యాన్సర్లు చేసే డ్యాన్స్కి నీకు తేడా ఏముంది, నీకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉండాలి అని చెప్పినప్పుడు ఆయన ఆ ఇంప్రవైజ్ చేసుకోవటం, ఆ మూమెంట్స్ ఇంప్రవైజ్ చేసుకోవటం, వాళ్ళకన్నా భిన్నంగా వేయటం, ఇలా చేయటం వల్ల ఆయన డ్యాన్సుల్లో కానీ ఆ ఫైట్స్లో కానీ చిరంజీవి గారి కెరీర్ని మలుపు తిప్పినవి ఏంటంటే డ్యాన్స్ ఫైట్స్ అని చెప్పాలి. అయితే అప్పుడున్నటువంటి యొక్క అంతటి పోటీని ఏదైతే ఉందో రామారావు గారి దగ్గర నుంచి ఉన్నటువంటి టైంలో వాళ్ళు కరెక్ట్గా దిగిపోయే టైంకి వీళ్ళ ఒక తరం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా బాలకృష్ణ గారి కెరీర్ కానీ, వెంకటేష్ గారి కెరీర్ కానీ, నాగార్జున గారి కెరీర్ కానీ వీళ్ళంతా స్టార్ హీరోస్, అంటే వాళ్ళు సిల్వర్ స్పూన్తో పుట్టిన వాళ్ళని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అలాంటి టైంలో ఆయన స్వయం కృషితో వస్తున్న టైంలో ఖచ్చితంగా ఆ రోజుల్లో అనుకుని ఉండొచ్చా? ఎందుకంటే ఈ ముగ్గురు హీరోల్ని తలదన్ని నేను ఖచ్చితంగా మెగాస్టార్ అవుతానని చెప్పి అనుకుని ఉండొచ్చు అంటారా? లేదంటే ఏదన్నా సరే రాజకీయాలతో నన్ను తొక్కేస్తారనే ఫీలింగ్లో ఉండుండొచ్చు అంటారు అనుకోవచ్చు? ఖచ్చితంగా ఆ భయం ఉంటుంది. ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టిన వాళ్ళు ఎవరికైనా సరే సినిమా రాజకీయాల వల్ల మనం బలిపశం చేస్తారు, జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ చిరంజీవి గారు నేను అనుకోవటం ఏంటంటే తన టాలెంట్ని నమ్ముకుని వచ్చారు కానీ ఈ రాజకీయాలను నమ్ముకుని రాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ తర్వాతే వచ్చారు నాగార్జున కానీ, వెంకటేష్ కానీ. అసలు వెంకటేష్ సినిమా వీళ్ళకి వద్దామనే ఆలోచన వెంకటేష్ ఫ్యామిలీలో వెంకటేష్ కూడా లేదట, వాళ్ళ రామానాయుడు గారికి కూడా లేదు. అనుకోకుండా ఆయన వచ్చి అయ్యారు. ఇక నాగార్జున అక్కినేని, వెంకటక్కినేని, అక్కినేని నాగేశ్వర గారు అబ్బాయిలు ఇద్దరు కూడా నిర్మాతలుగా ఉండేవాళ్ళు కానీ ఆయన వాళ్ళు కూడా హీరో అవుతారని అనుకోవాలి. అనుకోకుండా నాగార్జున గారిని నాగేశ్వర గారు దింపడం జరిగింది. ఆ తర్వాత రామానాయుడు గారు వెంకటేష్ని దింపడం జరిగింది. ఇక బాలకృష్ణ గారు అంటే చిన్నప్పటి నుంచి కూడా 74లో ఆయన 74 బాలనటుడిగా వచ్చాడు కాబట్టి ఆయన ఎప్పటికైనా సినిమా రంగంలోకి వస్తారు, హీరో అవుతారనే ఆలోచన ఉంటుంది. ఒకవేళ బాలకృష్ణ వచ్చినా ఆయనతో ఈయన చిరంజీవి గారు కంపేర్ చేసుకుని ఉంటారని నేను అనుకోవట్లేదు. తనదంటూ ఒక స్టైల్తో ఆయన ముందుకెళ్ళిపోతూ వచ్చారు. దానికి కొంతమంది ఏమంటూ ఉంటారంటే అల్లు రామలింగయ్య గారు ఉన్నారు కాబట్టి చిరంజీవి గారిని ఆ రాజకీయాలు ఏమి బలి తీసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు వాళ్ళ అమ్మాయిని చేసుకుంటానికి ముందు కూడా చిరంజీవిలోని మన నటుడిని ప్రేక్షకులు గుర్తించారు ఆల్రెడీ. ఆ సినిమాలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది ఆయనలో మంచి నటుడు ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంతేగాని కేవలం అల్లు రామలింగయ్య గారు పుషింగ్ ఇవ్వటం వల్ల ఆ రాజకీయాలు అనేది చిరంజీవి గారి దాకా రాకుండా చెబుతోకి వెళ్ళిపోయాడు అనుకోవడానికి కూడా లేదు, అవకాశం లేదు. కాకపోతే సినిమాల ప్లానింగ్లో మాత్రం అరవింద్ గారు లాంటి వాళ్ళు, అల్లు రామలింగయ్య లాంటి వాళ్ళు కొంత హెల్ప్ అయి ఉంటుందేమో అంతే. సో మొత్తానికి చిరంజీవి గారు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు, అదిగాక ఆయన స్వయం కృషితో ఎలాంటి అంచెలంచెలుగా ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆయన ఉన్నది ఓన్లీ సినిమా రంగమే కాకుండా రాజకీయాల వైపు వెళ్ళారు, మిగతావి కూడా చూసాం.
ఇది కాకుండా సేవా దృక్పథంలో చూస్తే ఎప్పటి నుంచో బ్లడ్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఐ డొనేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఆయన మదర్ తెరిసా స్ఫూర్తితోనే ఆయన సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచన వచ్చిందని చాలాసార్లు చెప్తూ ఉంటారు. మనకి అక్కడ బ్లడ్ బ్యాంక్కి వెళ్ళినా కానీ మదర్ తెరిసా ఫోటో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సేవా కార్యక్రమాలు చేయడానికి ఆయనకి రాజకీయాల ఆలోచన ఉండి సేవా కార్యక్రమాలు చేపట్టాల. మొదటి నుంచి కూడా బ్లడ్ బ్యాంక్ పెట్టుకుని అలా వెళ్ళారు. కానీ ఆ తర్వాత మీరు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానన్నారు. కానీ అక్కడ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత అదొక పెద్ద చేదు అనుభవం అని అర్థమైంది ఆయనకి. అందుకనే రాజకీయాలకి దూరంగా ఉంటూనే వచ్చారు. కొంతమంది ప్రోద్బలంతోనే ఆయన వచ్చి ఉండాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు కాబట్టి, నటుడిగా క్లిక్ అయ్యి మీరు కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా పార్టీ పెడితే ఖచ్చితంగా క్లిక్ అవుతారు, ముఖ్యమంత్రి అవుతారని వేరే వాళ్ళు చెప్పడం కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇంకా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయడానికి అవకాశం ఉండదని ఆలోచనతో కూడా కావచ్చు. మొత్తానికి 2005లోనే ఆయనకి పార్టీ పెట్టే ఆలోచన ఆ టైం 2004-2005 ఎన్నికల టైంలో అంతకుముందే ఆయనకి ఆలోచన ఉందని వార్తలు వస్తే నన్ను ఈనాడులో ఒక మిత్రుడు దిలీప్ రెడ్డి గారని ఉంటారు. చిరంజీవి గారు అయితే పార్టీ పెడతారంట, ఒకసారి కలుద్దామంటే నేను దిలీప్ రెడ్డి గారిని వెంట పెట్టుకుని వెళ్ళి చిరంజీవి గారిని కలిసాం ఆ రోజు కూడా. అప్పటికి ఆయన ఆ ప్లానింగ్లో లేడు ఆయన. 2009లో అది వర్కౌట్ అయ్యింది. వర్కౌట్ అయినా కానీ అది ఫెయిల్ అయ్యేసరికి ఆయనకి ఒక రాజకీయపరమైన వైరాగ్యం అనేది వచ్చేసింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టుకున్నారు. తమ్ముడు జనసేన పార్టీ పెట్టినా ఆయన బహిరంగంగా ఎప్పుడూ మద్దతు ఇచ్చి మాట్లాడింది లేదు, ప్రచారం చేసిందే లేదు. అయితే మనం చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సినీ రంగంలో ఎవరైనా పెద్దలు ఉన్నారు అంటే మటుకు ఖచ్చితంగా అది మొదటి పేరు వినిపించేది మాత్రం ఖచ్చితంగా చిరంజీవి గారే. గతంలో రామారావు గారు, అదేవిధంగా దాసనారాయణ గారు సినీ పెద్దలుగా వ్యవహరించి ఏదైనా సమస్యలన్నీ కూడా వీళ్ళే తీరుస్తూ వస్తుండేవారు. కానీ సినీ రంగం పూర్తిగా, తెలుగు సినిమా రంగం పూర్తిగా ఎవరైనా పెద్దలు ఉన్నారు అంటే చిరంజీవి గారే అని చెప్పేసి అంటున్నా సరే, చిరంజీవి గారు మాత్రం ఆ పెద్దరికాన్ని తీసుకోవడం లేదు. ఎందుకంటే ఏం చెప్తారు? అంటే సినిమా రంగంలో రకరకాల రాజకీయాలు ఉంటాయండి. ఆ రాజకీయాలు అంటే మధ్యలో కొంతమంది వ్యక్తుల వల్ల ఈ వాతావరణాన్ని, ఆరోగ్యకర వాతావరణాన్ని పొల్యూట్ చేస్తున్నారు. మీకు మలయాళ సినిమా ఇండస్ట్రీలో చూసుకోండి, ఇప్పుడు మోహన్ లాల్, మమ్ముట్టి మంచి పోటీదారులే. కానీ వాళ్ళిద్దరూ చాలా ఈవెంట్లు కలిసి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఒక స్నేహభావంతో కనిపిస్తూ ఉంటారు మనకి సోషల్ మీడియాలో కూడా వాళ్ళ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. ఆ పోటీ తత్వంతో వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. అసలు అక్కడ రాజకీయాలు కూడా కనిపించవు మనకు చూస్తుంటే. ఆ పరిస్థితి తమిళనాడులో కమల్ హాసన్, రజనీకాంత్ దాదాపు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. అక్కడ కూడా ఆరోగ్యకర వాతావరణమే వాళ్ళ మధ్యన ఉంది. గతంలో ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి కూడా నువ్వా నేనా అని పోటీ పడినా కానీ ఒక విధమైన ఫ్రెండ్లీ నేచరే ఉంది. అందువల్ల చిరంజీవి గారు ఏంటంటే ఇవన్నీ కాచి వడపోసారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు చెప్పడం కానీ ఏదైనా కానీ ఆయన చాలా విషయాలు నేర్చుకుని ఈ స్థాయికి వచ్చాడని చెప్పాలి ఆయన. ఎందుకంటే మనకి కేరళ వరద బాధితుల కోసం ఆయన స్పందించి పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం అనేది చెప్పుకోదగ్గ విషయం. ఇట్లాగే వివిధ సందర్భాల్లో కూడా ఆయన చాలా కార్యక్రమాలు డబ్బు వెచ్చిస్తూ వచ్చారు. ఎందుకంటే ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు అపాత్రదానం భయంకరత అంటారు. అంటే మనం ఏదైనా హెల్ప్ చేసినా అది ఉపయోగపడేలా ఉండాలి, హెల్ప్ అయ్యేలా ఉండాలి అనే తత్వం చిరంజీవి గారిది. అందువల్ల ఎవరికి వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే మన దగ్గర ఏమీ ఉండదు. మనం ఏదైనా దానం చేయాలన్నా కానీ దానికి ఒక ప్లానింగ్ చేసుకోవడం, ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది మొదటి నుంచి కూడా ఆ ప్లానింగ్లో చిరంజీవి గారు సక్సెస్ అని చెప్పాలి. అయితే గతంలో చూసుకుంటే చిరంజీవి వారి కెరీర్ ఎప్పుడు కూడా పాజిటివ్లోనే వెళ్తూ వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు, ఎప్పుడైతే సినీ ప్రముఖులు ఏదైతే టికెట్ రేటు విషయం గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మహేష్ బాబు గారు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, లేదంటే ఆర్ నారాయణమూర్తి కావచ్చు, ఇలాగా వాళ్ళతో పాటు చిరంజీవి గారు కూడా వెళ్ళారు. సో మొదటిసారి ఆయనకి వైసీపీ పార్టీ నుంచి అవమానం ఎదురైంది. సో అవమానం ఎదురైనా సరే ఆయన ఎప్పుడు బయటకు వచ్చి చెప్పుకుంది లేదు. కానీ ఎప్పుడైతే ఆయన మీరు తండ్రి స్థాయిలో ఉన్నారు, చల్లటి చూపు సినీ ఇండస్ట్రీ పైన ఉండాలి అని చెప్పేసి అనేటువంటి ఒక చిరంజీవి గారి మాటలు మాత్రమే ఈ యొక్క బిట్ ఒకటి కట్ చేసి బయటకు వదలడం జరిగింది. సో చిరంజీవి గారు లాంటి పెద్ద దిగ్గజాలని నేను దండం పెట్టించుకున్నానని చెప్పుకోవడానికే జగన్మోహన్ ఇలాంటి ప్రయత్నాలు చేశారని అర్థమైంది. సో ఇది అయిన తర్వాత ఈ అవమానానికి ఖచ్చితంగా ఫలితంగా ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ అని అనుకోవచ్చా? సినీ ఇండస్ట్రీ మొత్తం నించింది అనుకోవచ్చా కూటమి వైపు? కానీ అంత అవమానం జరిగిన జగన్మోహన్ రెడ్డి ఓడించాలి, ఆయన ఓడించడానికి నేను కూడా నా వంతు ప్రయత్నం నేను కూడా చేయాలని ఆ కక్ష సాధింపు ధోరణి చిరంజీవి గారిలో కనిపించలే మనకి.
అదే కనిపించి ఉంటే రేపు మొన్న ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఆయన ప్రచారం చేసి ఉండేవాళ్ళు. నన్ను అవమానించాడు ఆ రోజున అనే ఒక ఫీలింగు ఏ క్వశ్చన్ చిరంజీవి గారిలో లేదు. అది అవమానమే, పెద్ద అవమానం చెప్పాలంటే. చిరంజీవి గారు లాంటి వ్యక్తికి అక్కడ తీసుకెళ్ళి అంత బతిమలాడుకునే పరిస్థితి కల్పించడం అనేది ఒక పెద్ద అవమానంగా భావించాలి. ఎందుకంటే సినీ రంగంలో చూసుకుంటే మనకి ఆర్జీవీని సరిగ్గా పట్టించుకున్నటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు ఉంది. కానీ అదే ఆర్జీవీని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో గంటల తరబడి మాట్లాడడం కావచ్చు, వీళ్ళతో ఒక ప్రాముఖ్యత ఆయనకి ఇవ్వడం, ఇక్కడ చిరంజీవి గారిని ఇంత పూర్తిగా తీసేసే తత్వాన్ని చూసి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న నీకు ఇది రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినట్టుగా అని చెప్పి భావించవచ్చు అంటారా? 100%. ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం మనకి రాముడు లక్ష్మణుడి విషయంలో మనం చూస్తూ ఉంటాం. అన్నకి అవమానం జరిగినప్పుడు ఖచ్చితంగా తమ్ముడు రియాక్ట్ అవ్వటం అనేది ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే అది ఖచ్చితంగా తమ్ముడి మనసుని గుచ్చుకునేలాగా చేసిన పరిస్థితి. అందుకని చిరంజీవి గారు దాన్ని సీరియస్గా తీసుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు మాత్రం తీసుకుని ఆ స్థాయిలో ఆయన జనంలోకి వెళ్ళగలిగారు. ఇవాళ వెళ్ళి జనసేన పార్టీకి వాళ్ళ డిప్యూటీ సీఎంగా ఉన్నారంటే మరి ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి. ఇవి వచ్చినా కానీ ఇప్పుడు కూడా జనసేన చచ్చిన పవన్ చంపడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. అసలు రేపు 2029లో కూడా ఆ పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే శంకరగిరి మానియాలు అంటూ ఉంటారు. ఖచ్చితంగా అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది. 2029లో కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ధోరణి కనపట్టలేదు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఇక్కడ దాకా తీసుకొచ్చి 10 ఏళ్ళ నుంచి ఆయన కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చి దీన్ని మరింత ముందుగా డెవలప్ చేసే ఆలోచన అయితే ఉంది. అయినా కానీ చిరంజీవి గారు మాత్రం రాజకీయాల వైపు చోట్ల సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదేంటంటే ఆయన స్థితప్రజ్ఞతని మనకి చెప్తుంది. ఆ స్థితప్రజ్ఞత చిరంజీవి గారిలో ఉంది. సో ఈ బర్త్డే ఏదైతే జరుగుతుందో ఈ బర్త్డే ఒక ప్రత్యేకమైన బర్త్డే కింద భావించవచ్చు అంటారు. ఎందుకంటే తన సొంత ఇంట్లో నుంచే ఒక నేషనల్ అవార్డు అందుకున్నటువంటి ఒక అల్లు అర్జున్ని చూసాము. అదేవిధంగా జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాల నుంచి కృషి చేసినటువంటి ఒక పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం అవడం కావచ్చు. అదే వరుణ్ సందేశ్ ఒక ఇంటివాడు కావడం కావచ్చు. ఇలా ఎన్నెన్నో. అదే నిహారిక మొన్న తీసినటువంటి ఒక చాలా కాలంగా తను ప్రయత్నిస్తూ ఏదైతే కమిటీ కుర్రాళ్ళు హిట్ అవ్వడం కావచ్చు. సో చాలా ప్రత్యేకలతో కూడినటువంటి ఒక బర్త్డే అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా ఈ బర్త్డే? అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారికి సెప్టెంబర్ 2వ తారీఖుని సన్మానం జరగబోతుంది. 50 ఏళ్ల సినీ నట జీవితం. అంటే అభినయంలో చైల్డ్ ఆర్టిస్ట్గా తాతంకాలతో వచ్చారు కాబట్టి 50 ఏళ్ళు అయింది కాబట్టి చేస్తున్నారు. చిరంజీవి గారికి 50 ఏళ్ల సినిమా కెరీర్ని ఇంకా ఘనంగా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వేడుకకి చిరంజీవి గారు ఖచ్చితంగా వస్తున్నారు. ఇది ఒక పరిణామం, కొత్త పరిణామం అని చెప్పాలి. మొదటి ఇన్విటేషన్ కూడా చిరంజీవి గారికి ఇచ్చారు. ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్ళి చిరంజీవి గారిని కలిసి నేను వస్తున్నా అని చెప్పారు ఆయన. ఇప్పుడు బాలకృష్ణ గారి కార్యక్రమం ఈ స్థాయిలో జరిగినప్పుడు ఇంకొక 4 ఏళ్లకి మరి చిరంజీవి గారు మరి 50 ఏళ్ళు పూర్తవుతాయి నట జీవితంలో. ఆ టైంకి చిరంజీవి గారికి ఇప్పుడు విశ్వంబర్ కానీ రేపు చేయబోయే సినిమాలు పాన్ ఇండియా సినిమాలు చాలా సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఒక ఆయన కెరీర్లో ఇక పాన్ ఇండియా హీరోగా ఆయన కూడా ఖచ్చితంగా ప్రమోట్ అవుతారు. మరి ఆ టైంలో ఆయనకి 50వ గోల్డెన్ జూబ్లీ ఆయన కూడా జరిపిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బాలకృష్ణ గారి తర్వాత ఛాన్స్ ఆయనకే ఉంది కాబట్టి ఆయనే చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక కొత్త పరిణామాలని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడున్నటువంటి ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎవరు పెద్ద అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు పూనుకోవట్లేదు. పెద్దన్న పాత్రను ఆయనకి అప్పచెప్పడాన్ని ఎవరు ఒప్పుకోవట్లేదు ఆయన. ఎందుకంటే దాసనారాయణ గారు ఆయన ఎవరో ఎన్ని మాట్లాడినా కానీ ఆయన భుజాన్ని వేసుకుని మోసి ఆ పెద్దన్న పాత్ర నిర్వహించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు చేస్తే ఏమవుతుందంటే దానికి రాజకీయ రంగు పులుపుతున్నారు కాబట్టి చిరంజీవి గారు దానికి దూరంగా ఉంటున్నారు. అందుకని ఆ పెద్దన్న పాత్రను ఆయన తీసుకోరని నేను అనుకుంటున్నాను. ఏమన్నా వచ్చినప్పుడు ఏదైనా ఇప్పుడు మనమైనా జర్నలిస్టులలో కానీ లేకపోతే ఎవరైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం చిరంజీవి గారికి ప్రస్తావిస్తారు, దాని నుంచి సలహా తీసుకుంటారు, అంతవరకే. ఆయన దీని మీద క్రియాశీలకంగా వ్యవహరించట్లా. సో చూద్దాం సార్, మా ఛానల్ తరఫున కూడా చిరంజీవి గారికి బర్త్డే విషెస్ చెప్తూ సో బర్త్డే అంగరంగ వైభవంగా జరగాలని. కానీ మీరు అన్నట్టు వాయునాడు పరిస్థితి దృష్టిలో పెట్టుకొని సెలబ్రేషన్స్ అయితే జరగడం లేదు. సో కాకపోతే మన ఛానల్ నుంచి ఒక మంచి విషెస్ అయితే తెలుపుదాం. నమస్తే.